మా పార్టీ బలమైంది, మా కార్యకర్తలు బలమైన వాళ్ళు, పార్టీకి ఉన్నటువంటి ప్రజలు ఇష్టంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి ఎవరు ఉన్నా ఎవరు వెళ్ళినా పార్టీ మరింత బలపడుతుందే తప్ప పార్టీ ఇప్పుడు ఎప్పుడు బలహీన పడదని కూడా తెలియదు. ఇది ప్రజల పార్టీ, ఒకే ఒక ఎంపీ జగన్మోహన్, ఒకే ఒక ఎమ్మెల్యేతో పుట్టిన పార్టీ. ఇది లాక్కున్న పార్టీ కాదు, ఇంకో పార్టీని తీసుకున్న పార్టీ కాదు. ఒక వ్యక్తి పోరాటంతో పుట్టిన పార్టీ, ఒక నాయకుడు పట్టుదలతో పుట్టిన పార్టీ మాది, ఒక నాయకుడు కసి నుంచి పుట్టిన పార్టీ మాది, ఒక మహానాయకుడు ఆశయం నుంచి పుట్టిన పార్టీ మాది. మా పార్టీ లక్ష్యం వేరు, ఆశయం వేరు. కాబట్టి మా పార్టీ ప్రజల నుంచి పుట్టిన పార్టీ. అంటే మా ప్రజలే మా పార్టీకి నాయకులు. 6,50,000 సుమారుగా నేను పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తే 25 మంది ఈ రాష్ట్రంలో పార్లమెంట్ సభ్యులు వైఎస్ఆర్సీపీకి పోటీ చేస్తే 6.5 లక్షల ఓట్లు ఎంపీ అభ్యర్థిగా ఇక్కడ వచ్చాయి. అంటే మీరు అర్థం చేసుకోవాలా, ఇన్ని మేనేజ్ చేసిన, ఇన్ని అసత్యపు హామీలు ఇచ్చిన, ఈవీఎంను మేనేజ్ చేసిన, అసత్యపు హామీలు ఇచ్చిన, అమలుగానే హామీలు ఇచ్చిన, మోసపోరుతూ మాటలు చెప్పిన అవి ఏమీ నమ్మకుండా 6,50,000 పైగా ఎంపీ అభ్యర్థిగా ఇక్కడ వేశారు ప్రజలు. అంటే మా పార్టీ ఎంత బలమైందో మీరు గుర్తించుకోండి. నమ్ముతున్నారు అబ్బా, నువ్వు నేను నమ్మడం ఏంది? ప్రజలు అడుగుతున్నారు, మా ఓట్లు ఎక్కువనే చెప్పరా బాబు అని, ఈసీఐని. మా పార్టీ సహకరించకపోతే ఆ కోర్టు వ్యవహారాలు మొత్తం చూసింది వైఎస్ఆర్సీపీ. ఆ విషయం ఆయనకి ఇంచు కోర్టు వ్యవహారాలు చూసింది వైఎస్ఆర్సీపీనే. ఆ మాట వాసన్నకు కూడా స్పష్టంగా తెలుసు. 16 నెలలు జైల్లో పెడితేనే మా నాయకుడిని బయటకు వచ్చి పార్టీని బతికించినాడు. ఏ పదవి లేనప్పుడు, ఎవరు రానప్పుడు, ఆ రోజే 16 నెలలు జైల్లో పెడితేనే 1.5 సంవత్సరం తర్వాత తప్పుడు కేసులతో జైల్లో పెడితే బయటకు వచ్చి పార్టీ బతికించిన వ్యక్తి మా నాయకుడు. అలాంటి నాయకుడు అధినేతగా ఉన్నప్పుడు పార్టీ భయపడుతుందా? పార్టీ క్యాడర్ భయపడతారా? పార్టీ నాయకత్వం భయపడుతుందా? ఎందుకు భయపడతారు? వాళ్ళు భ్రమలో ఉన్నారు. ఇప్పుడు కూడా అధికారులను అడ్డుపెట్టి భయపెట్టాలనుకుంటే అది ఎక్కువ రోజులు నిలవదు, ప్రారంభంలోనే నిలుస్తుంది. ఎవరు భయపడడం కూడా లేదు, అందరూ రెడీగా ఉన్నారు. ఏం చేస్తా చేయబ్బా, నువ్వు మహా చేయగలిగితే అరెస్టే కదా, అరెస్ట్కి మించి నువ్వు చేయగలిగింది ఏముంది, ప్రిపేర్ అయి ఉన్నావు అనేటువంటి భావంతో ఉన్నాను. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాల నుంచి పుట్టింది. కాబట్టి పోరాటమే ఊపిరిగా బతికే మా పార్టీ కేసులకు గోదాలకు ఎవరు కూడా ఆలోచన చేయరు, భయపడే పార్టీ ఇప్పటికీ కాదు, ఇప్పటికీ చాలామంది మీద తప్పుడు కేసులు పెడుతూనే ఉంటారు. అధికారులను అడ్డుపెట్టి యుద్ధం చేస్తున్నారు. వెలుగొండ ప్రాజెక్టు ఒక్కటే చెప్తా, వెలుగొండ ప్రాజెక్టుని సుమారుగా 70-80% పూర్తి చేసింది 1 టన్నుల రాజశేఖర రెడ్డి గారు. 2 టన్నులు మొత్తం పూర్తి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం 3-4 కిలోమీటర్లు చంద్రబాబు కాలంలో, కరుకుమడి కాలంలో ఇది జరిగే పని. మొత్తం 15 లక్షల ఇళ్లకు నీరు, 4.5 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వగలిగే పెద్ద ప్రాజెక్టు కేవలం R&R ఇవ్వాల్సిన 1000 కోట్లు ఇస్తే 3 నెలల తర్వాత నీళ్ళు ఇచ్చేయచ్చు మనం. 3 నెలలు చాలు. R&R ప్యాకేజ్ ఇచ్చి 300 కోట్లు చిన్న రిపేర్స్ పెడితే చాలు, కాలువలు పెడితే చాలు. అది చేస్తే చాలు, ఇంకేం అవసరం లేదు. 90% ఇద్దరు మహానేత, మా జననేత ఇద్దరు కలిసి పూర్తి చేశారు. ఈ ప్రకాశం జిల్లాకి, చుట్టుపక్కల జిల్లాలకి తాగునీరును, ప్రకాశం జిల్లాలకి సాగునీరును అందించినటువంటి ఇద్దరు నాయకులు వైఎస్ఆర్ గారు, జగన్మోహన్ గారు. 90% అబౌవ్. కేవలం ఆ పెయింట్ కొట్టి మన ఇల్లంతా కట్టారు, ఫ్లోరింగ్ వేసారు, అన్నీ వేసి పెయింట్ కొట్టుకుంటున్నాం అంతే.
పెయింట్ కొడితే చాలు ఇల్లు అంతే, ఇల్లు పూర్తయితే గృహప్రవేశం చేయొచ్చు. ఆ పెయింట్ మా పార్టీ బలమైంది, మా కార్యకర్తలు బలమైన వాళ్ళు, పార్టీ ఉన్నటువంటి ప్రజలు ఇష్టంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి ఎవరు ఉన్నా ఎవరు వెళ్ళినా పార్టీ మరింత బలపడుతుందే తప్ప పార్టీ ఇప్పుడు ఎప్పుడు బలహీన పడదని కూడా తెలియజేస్తుంది. ఇది ప్రజల పార్టీ, ఒకే ఒక ఎంపీ జగన్మోహన్, ఒకే ఒక ఎమ్మెల్యేతో పుట్టిన పార్టీ. ఇది లాక్కున్న పార్టీ కాదు, ఇంకో పార్టీని తీసుకున్న పార్టీ కాదు. ఒక వ్యక్తి పోరాటంతో పుట్టిన పార్టీ, ఒక నాయకుడు పట్టుదలతో పుట్టిన పార్టీ మాది, ఒక నాయకుడు కసి నుంచి పుట్టిన పార్టీ మాది, ఒక మహానాయకుడు ఆశయం నుంచి పుట్టిన పార్టీ మాది. మా పార్టీ లక్ష్యం వేరు, ఆశయం వేరు. కాబట్టి మా పార్టీ ప్రజల నుంచి పుట్టిన పార్టీ. అంటే మా ప్రజలే మా పార్టీకి నాయకులు. 6,50,000 సుమారుగా నేను పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తే 25 మంది ఈ రాష్ట్రంలో పార్లమెంట్ సభ్యులు వైఎస్ఆర్సీపీకి పోటీ చేస్తే 6.5 లక్షల ఓట్లు ఎంపీ అభ్యర్థిగా ఇక్కడ వచ్చాయి అంటే మీరు అర్థం చేసుకోవాలా. ఇన్ని మేనేజ్ చేసిన, ఇన్ని అసత్యపు హామీలు ఇచ్చిన, ఈవీఎంను మేనేజ్ చేసిన, అసత్యపు హామీలు ఇచ్చిన, అమలుగానే హామీలు ఇచ్చిన, మోసపోరుతూ మాటలు చెప్పిన అవి ఏమి నమ్మకుండా 6,50,000 పైగా ఎంపీ అభ్యర్థిగా ఇక్కడ వేశారు ప్రజలు. అంటే మా పార్టీ ఎంత బలమైందో మీరు గుర్తించుకోండి. నమ్ముతున్నారు అబ్బా, నువ్వు నేను నమ్మడం ఏంది? ప్రజలు అడుగుతున్నారు, మా ఓట్లు ఎక్కువ చెప్పరా బాబు అని, ఈసీ అని. మా పార్టీ సహకరించకపోతే ఆ కోర్టు వ్యవహారాలు మొత్తం చూసింది వైఎస్ఆర్సీపీ. ఆ విషయం ఆయనకి ఇంచు కోర్టు వ్యవహారాలు చూసింది వైఎస్ఆర్సీపీనే. ఆ మాట వాసన్నకు కూడా స్పష్టంగా తెలుసు. 16 నెలలు జైల్లో పెడితేనే మా నాయకుడిని బయటకు వచ్చి పార్టీని బతికించినాడు. ఏ పదవి లేనప్పుడు, ఎవరు రానప్పుడు, ఆ రోజే 16 నెలలు జైల్లో పెడితేనే 1.5 సంవత్సరం తర్వాత తప్పుడు కేసులతో జైల్లో పెడితే బయటకు వచ్చి పార్టీ బతికించిన వ్యక్తి మా నాయకుడు. అలాంటి నాయకుడు అధినేతగా ఉన్నప్పుడు పార్టీ భయపడుతుందా? పార్టీ క్యాడర్ భయపడతారా? పార్టీ నాయకత్వం భయపడుతుందా? ఎందుకు భయపడతారు? వాళ్ళు భ్రమలో ఉన్నారు. ఇప్పుడు కూడా అధికారులను అడ్డుపెట్టి